హాయ్ చిన్నారి పిల్లలు, మీకోసం మీ ఫ్రెండ్ మళ్ళీ ఇంకొక కథతో పొడుపు కథతో మీ ముందుకు వచ్చేసింది. నా పేరు శృతి. మీరు నేను చెప్పే కథలు మంచి మంచి విషయాలు వినాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తెలుసుకున్నది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏంటో చెప్పనా? ఎలుక మిడత కథ. ఓకేనా? రెడీ ఫ్రెండ్స్? ఒక ఊరిలో ఒక గోధుమ పొలం ఉంది. చాలా కాలం నుంచి ఆ పొలం దగ్గరలో ఒక ఎలుక నివసిస్తూ ఉండేది. దానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా ఉంటుంది. ఒకరోజు ఆ పొలంలోకి ఒక మిడత వచ్చింది. దానికి ఆ గోధుమలు చాలా నచ్చాయి. అందువల్ల అది రోజు వచ్చి గోధుమలు తినడం ప్రారంభించింది. ఒకరోజు మిడత గోధుమలు తినడం ఎలుక చూసింది. అరే మిడత, ఇది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఇలా గోధుమలు రోజు తింటుంటే ఇక నాకే మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది. అప్పుడు ఎలుక మిడత దగ్గరికి వచ్చి, ఏయ్ మిడత, ఎంత ధైర్యం నీకు? నా పొలానికి వస్తావా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. దానికి మిడత ఏమందో తెలుసా? నువ్వెవరు నన్ను వెళ్ళిపో అని చెప్పడానికి? ఇంత మంచి పొలాన్ని వదిలి నేనే ఎందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే పో అని దురుసుగా సమాధానం చెప్పింది మిడత. ఇక ఆ రోజు నుండి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటను తింటూ ఉంది. దాంతో ఎలుకకు అసలు నిద్రే పట్టేది కాదు. ఎలాగైనా ఈ మిడత బెడదను బదిలించుకోవాలి, లేకపోతే నా పొలం నాకు దక్కదు అని ఆలోచించి ఒక వడ్రంగి పిట్ట దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకుంది. తనకు ఎలాగైనా సరే సహాయం చేయమని అడిగింది. కావాలంటే తనకు కొన్ని గోధుమలు కూడా ఇస్తానని చెప్పింది. దానికి ఆ వడ్రంగి పిట్ట అలాగే అని చెప్పింది. మరుసటి రోజు ఎప్పటిలాగే ఆ మిడత వచ్చి గోధుమలు తింటూ ఉంది. పొలం పక్కన చెట్టుపై కూర్చున్న వడ్రంగి పిట్ట మిడత రాగానే దాన్ని పట్టుకుని చంపేసింది. ఇది చూసిన ఎలుక, హమ్మయ్య, మిడత బెడద బదిలిపోయింది, ఇంకా నేను నా పొలంలో సంతోషంగా ఉండొచ్చు అనుకుని కలుగులో నుండి సంతోషపడుతూ బయటకు వచ్చింది. ఎలుక రావడం పిల్లి గమనించింది. అది రాగానే వెంటనే పట్టుకుని చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతనే. చూసారా పిల్లలు, రెండూ కలిసి స్నేహంగా ఒక ఒప్పందం చేసుకొని ఉంటే హాయిగా గోధుమలు తింటూ బతికేవి. అసూయతో పంతానికి పోయి ఎలా ప్రాణాలు పోగొట్టుకున్నాయో. ఓకే పిల్లలు, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇప్పుడు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడగబోతున్నాను. అది ఏంటో తెలుసా? చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు. ఏమిటది? ఈ పొడుపు కథకి ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి. లాస్ట్ టైం అడిగిన పొడుపు కథకి ఆన్సర్ ఏంటో చెప్పనా? చెప్పేస్తున్నా. ఆన్సర్ ఏంటంటే తేనెపట్టు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక కథతో పొడుపు కథతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తుంది మీ శృతి. బాయ్ పిల్లలు.